కడప జిల్లా మైదకూరులో స్థానిక ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత పాల్గొన్నారు. ఇద్దరు కలిసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ మైదకూరులో కొత్తగా 606 వితంతు పెన్షన్లు మంజూరు అయ్యాయని తెలిపారు. మైదకూరు నియోజకవర్గ వ్యాప్తంగా 35,011 మంది పెన్షన్లకు 15,04,00,000 రూపాయలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో అర్హత లేని వారికి పెన్షన్లు ఇచ్చారని తెలిపారు. అధికారులు పరిశీలించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేస్తామని భరోసా ఇచ్చారు. ఇన్ఛార్జి మంత్రి సవిత మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో పెన్షన్ల పండుగ జరుగుతుందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల 1వ తారీఖున 4,000 పెన్షన్ అందజేస్తున్నామని తెలిపారు. మేము ఎన్నికల్లో ఏదైతే మాట చెప్పారో మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము ఏప్రిల్ 1వ తారీఖు నుంచే 4,000 పెన్షన్ ఇస్తామన్నాం. 4,000 పెన్షన్ ఇచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 64 లక్షల మందికి నెల 2,750 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ల పండుగ జరుగుతుందన్న విషయం గత 13-14 నెలల నుంచి మీరందరూ చూశారు. 3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేశాం. అదేవిధంగా వికలాంగుల పెన్షన్ 3,000 ఉన్నది 6,000 చేశాం. అదేవిధంగా 5,000 ఉన్న పెన్షన్ని 10,000 చేశాం. 100% పెట్టేడు ఉన్న వారిది 5,000 ఉన్న పెన్షన్ని 15,000 రూపాయలు చేసిన ఘనత మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 పెన్షన్ 1వ తారీఖే ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అది కూడా ఆదివారం 1వ తారీఖు వస్తే ముందు రోజే పెన్షన్ ఇచ్చామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మైదుకూరు నియోజకవర్గంలో కూడా సుమారుగా 35,000 మందికి ఈరోజు పెన్షన్ ఇస్తున్నాం. అదేవిధంగా మరి కొత్త పెన్షన్లు కూడా స్పౌస్ పెన్షన్లు కూడా 600 చిల్లర పెన్షన్స్ కూడా ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్పౌస్ పెన్షన్స్ ఈరోజు 1,00,000 పెన్షన్స్ కొత్తవి కూడా ఇచ్చామన్న విషయం కూడా తెలియజేస్తూ అర్హులందరికీ కూడా దగ్గరలో ప్రాసెస్ జరుగుతోంది. వారికి కూడా పెన్షన్ అందజేస్తామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా దీపం 2 కింద కూడా మేము సుమారుగా 1,00,00,000 కోటి చిల్లర మందికి దీపం 2 కింద కూడా సిలిండర్లు అందజేశాం. మరి తల్లి వందనం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి సుమారుగా 67 లక్షల చిల్లర మంది పిల్లలకు కూడా మేము తల్లి వందనం కూడా అందజేశాం. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లి వందనం అందజేశాం. 1, 2, 3, 4, 5 మంది ఉన్నా కూడా ఒక్కొక్కరికి 13,000 రూపాయలు 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కూడా అందజేశామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి మహిళలందరికీ మేము ఎన్నికల్లో మాట చెప్పాం. మహిళలందరికీ ఉచిత బస్సు ఛార్జీ అన్నాం. ఆగస్టు 15వ తారీఖు ఉచిత బస్సు ఛార్జీ కూడా మేము ఆగస్టు 15 నుంచి అమలు పరుస్తున్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీభావ కూడా రేపటి రోజున అన్నదాతలు అందరి అకౌంట్లోనూ అమౌంట్ కూడా జమ అవుతుందన్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఈరోజు కడప జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గంలో పుట్ట సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పెన్షన్లు ఇవ్వడానికి నేను ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా వచ్చాను. ఇక్కడ 5 సంవత్సరాలు ఎలాంటి డ్రైనేజీలు ఎలాంటి రోడ్లు వేయకపోవడంతో ప్రతి ఒక్కరూ డ్రైనేజు రోడ్లు అడుగుతున్నారు. మేము కూడా ఫీజ్ మేనర్ ప్రకారం మరి స్థానిక శాసనసభ్యులు గారు ఎన్ఆర్జీఎస్ ద్వారా కొన్ని రోడ్లు డ్రైనేజీలు కూడా వేశారు. మరి ఉన్నవి కూడా ఇంకా చాలా మంది ఇంకా అడుగుతున్నారు. అవసరం కూడా ఉంది. ఖచ్చితంగా అవి కూడా పూర్తి చేస్తామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు మన జిల్లా మంత్రి అయినటువంటి సవితమ్మ గారు ఈరోజు మన ఫస్ట్ పెన్షన్ పంపడము మైదుకూరులో ఎప్పుడు రాలే, ఇదే ఫస్ట్ టైం ప్రోగ్రాం రావడం నాకు చాలా గర్వంగా ఉంది. మేడం గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటాను ఇక్కడికి వచ్చినందుకు. అదే రకంగా మన మైదుకూరులో ఇంతకుముందు ఉన్న పెన్షన్ 34,000 చిల్లర ఇస్తేవాళ్ళు. ఇప్పుడు మన మైదుకూరుకి 606 పెన్షన్స్ ఈరోజు కొత్తగా అప్రూవ్ అయినాయి. దాంట్లో 35,011 పెన్షన్స్ వస్తున్నాయి. అంటే 15,04,00,000 రూపాయలు ఈరోజు ప్రతి నెల మన మైదుకూరు నియోజకవర్గంలో 15,04,00,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే స్టేట్ వైజ్ 2,760 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తున్నారు. ఇండియాలో ఏ ప్రభుత్వం కానీ 4,000 పెన్షన్ ఇచ్చే చరిత్ర ఎక్కడ లేదు. ఫస్ట్ టైం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట చెప్పిన ప్రకారం అందరికీ ఇస్తున్నారు. ఇంతకుముందు ఉన్నటువంటి పాలన ఉన్నటువంటి నాయకులు మొన్న ప్రెస్ మీట్ చెప్పారు, ఒక పెన్షన్ కూడా ఎక్కువ ఇవ్వలేదని చెప్పి. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అర్హత లేనటువంటి వాళ్ళకి అందరికీ పెన్షన్ ఇచ్చారు. ఏంది దొంగ పత్రాలు ఇచ్చుకొని సదరన్ సర్టిఫికేట్ పెట్టుకొని ఎంతోమంది దొంగ పత్రాలు ఇచ్చారు. అవన్నీ మేము పసిగట్టి అవన్నీ అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ తీసేసినా కానీ అర్హత ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ ఇచ్చాం. అర్హత లేనటువంటి వాళ్ళకి మాత్రమే తీసేసినాం. అది మన ఈ మాజీ శాసనసభ్యులు తెలుసుకోవాలా. ఊరికి మాటలు పెన్షన్స్ ఇవ్వలేదు, ఒక పెన్షన్ ఇవ్వలేదు అని చెప్పి మాట చెప్పడం కరెక్ట్ కాదు.
ఖచ్చితంగా అర్హత ఉన్నటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి పింఛన్లు వస్తాయి. ఇంకా ఈ అప్లికేషన్ చేసుకుంటే ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఎంతమందికి అర్హత ఉన్న వాళ్ళకు కూడా పింఛన్లు ఇస్తామని తెలియజేసుకుంటున్నాం.